హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో యూట్యూబ్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకొక డీపిన్ అయితే తీసుకొని వచ్చాను. ఈ బినాన్స్ కూడా ఫాలో చేస్తుంది. సో మంచి ఫండింగే ఉంది దీనికి. సో కొన్ని డీపిన్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడు కేజ్ వచ్చింది కదా, చిర్ప్ టోకెన్స్ అని చెప్పి, అది అందరిని అప్సెట్ చేసింది. టోకెన్స్ చాలా తక్కువ ఇచ్చారు, $5 అంత కూడా లేదు. అది ప్లస్ టోకెన్స్ తక్కువ ఇవ్వడం వల్ల ప్రైస్ అయితే బాగానే ఉంది, 0.26 దాకా ఉంది యూఎస్డిటీ పర్ టోకెన్. కానీ టోకెన్స్ చాలా తక్కువ ఇచ్చారు, 34-35. సో దానివల్ల ప్రాబ్లం వచ్చింది. మీరైతే కంటిన్యూ చేసుకుంటే ఒకవేళ సెకండ్ డే డ్రాప్ మనం ఏం చేసేది ఏమీ లేదు కదా. యాక్టివిటీస్ డైలీ ఒకసారి యాక్టివేట్ స్కానింగ్ అని చేస్తాం అంతేను. సో ఒకవేళ సెకండ్ టర్మ్లో ఏమన్నా ఎక్కువ టోకెన్స్ సీజన్ 2 నడుస్తుంది, ఒకవేళ ఎక్కువ వస్తే అది చేసుకోవచ్చు. సో ఒకటి అయిన దానివల్ల ప్రాబ్లం ఏం ఉండదు. మళ్ళీ January 24th పీక్ అది సెలీనియో అని చెప్పాను కదా, SLC టోకెన్స్. ఆ టోకెన్స్ TG వస్తుంది, క్లెయిమ్ వస్తుంది. దాంట్లో కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ చేసుకోండి. అది ఎలా అర్న్ చేసుకోవాలో 2 వీడియోస్ పెట్టాను, దాన్ని కంపల్సరీగా చేసుకుని దాంట్లో అయినా మంచి రేట్ వచ్చి మంచి టోకెన్స్ వస్తే మీకు ఆల్రెడీ మీకు ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే దాంట్లో ఆ ప్రొఫైల్ మీద మీకు ఎన్ని షేర్ రావచ్చు అనేది ఉంటుంది. దానికి కొంచెం అప్ డౌన్ అవుతుంది, కానీ మీకు మ్యాక్సిమం తెలిసిపోతుంది మీకు ఎన్ని టోకెన్స్ రాబోతున్నాయి. సో వాళ్ళైతే బేటా ఎయిర్ డ్రాప్ అయితే January 24 అయితే ఇస్తారు. ఆ రోజు నేను వీడియో చేస్తాను దాని గురించి. సో ప్రజెంట్ అయితే దీని గురించి అప్డేట్, దీని గురించి సైన్ అప్ ఎలా చేయాలి, ఎర్న్ ఎలా చేయాలో చెప్తాను. ఇదైతే బినాన్స్ చాలామంది మంచి ఫాలోవర్స్ ఉన్నారు దీనికి. ఇక్కడ మీరు రాగానే స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడికి రాగానే మీకు ఫుల్ నేము, ఈమెయిల్, పాస్వర్డు, కన్ఫర్మ్ పాస్వర్డు, తర్వాత రెఫరల్ కోడు కంపల్సరీగా ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఫిల్ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఫుల్ నేమ్ ఇచ్చేసేసి ప్లస్ ఈమెయిల్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి, రెఫరల్ కోడ్ మస్ట్గా జాయిన్ అయిపోండి. సో ఇది జస్ట్ లైక్ గ్రాస్ లెక్కనే ఉంది దీని డాష్ బోర్డ్ అంతా. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మీకు నాట్ వెరిఫైడ్ సేమ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో మీకు ఈమెయిల్కి ఒక ఈమెయిల్ పోతుంది, అక్కడ వెరిఫై చేయాలా. మీకు ఈమెయిల్ రాకపోతే ఇక్కడ రీసెంట్ ఈమెయిల్ ఉంది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఈమెయిల్కి ఈ విధంగా వస్తుంది, కన్ఫర్మ్ ఎవరి ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది సక్సెస్ఫుల్లీ వెరిఫై అని చెప్పి. సో మళ్ళీ డాష్ బోర్డ్కి రండి, డాష్ బోర్డ్కి వచ్చి రీఫ్రెష్ చేయండి ఒకసారి. సో మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీది వెరిఫైడ్ అని చూపిస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మీరు టోటల్ రివార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఈమెయిల్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఇక్కడ సెంటర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ నేను ఈ స్పార్క్ లైట్ నోడ్ అయితే నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనెక్ట్ చూపిస్తుంది. ఇక్కడైనా దీని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మొబైల్ యూజర్స్ అయితే కివీ బ్రౌజర్ యూజ్ చేయండి, ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఇక్కడ యాడ్ టు క్రోమ్ చేసేసేయండి. మీకు ఆ సింబల్ మీద క్లిక్ చేసినా వస్తుంది. నేను టెలిగ్రామ్ అకౌంట్లో ఇస్తాను, ఇది సపరేట్గా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ నోడ్ చూపిస్తుంది కదా, ఇక్కడ స్పార్క్ లైట్ నోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం కదా, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా ఇంకొక సైట్ ఓపెన్ అవుతుంది. ఏదైతే ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చారో ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి. డాష్బోర్డ్లో ఇక్కడ ఇది డాష్బోర్డు. మీకు ఎక్స్టెన్షన్ కావాలంటే నేను సపరేట్గా ఇస్తాను, ఒకవేళ మీరు కాదనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఈ సింబల్ మీద క్లిక్ చేయాలి, చేసి దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్రోమ్ ఎక్స్టెన్షన్ సింబల్ ఉంది కదా అది. సో ఇక్కడైతే ఇక్కడ నేను ఇప్పుడు సెంటర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా, ఎందుకంటే మన డాష్బోర్డ్ ఉండేది సెంటర్ బటన్ మీద కాబట్టి. సో ఇక్కడ మీకు ఎర్నింగ్స్ చూపిస్తుంది, మీకు డివైస్ టైప్ చూపిస్తుంది, 1x అని చెప్పి చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అయిపోతుంది. మీరు డైలీ కంపల్సరీగా ఇది ప్రాపర్గా ఆన్లో ఉందా లేదా అనేది చూపించండి. ఇక్కడ కనెక్ట్ స్పార్క్ సేమ్ గ్రాస్ లెక్కనే ఉంది, ఇది ఏం తేడా ఏం లేదు. సో కనెక్ట్ మీద క్లిక్ చేసేసేయండి, స్పార్క్ ఈజ్ కనెక్టెడ్ అని చెప్పి చూపించేస్తుంది.
సో నెట్వర్క్ క్వాలిటీ సేమ్ మీరు చూసారంటే గ్రాస్ టీమే ఉన్నాయి వీళ్ళది. సో ఆ విధంగా కనెక్ట్ చేసేసుకోండి. ఇది చెక్ చేసుకుంటా ఉండండి కనెక్ట్ ఉందా లేదా. ఒక కనెక్ట్ లేకపోతే మళ్ళీ లాగిన్ చేయండి, మళ్ళీ రీఫ్రెష్ చేయండి, వస్తాయి. సో ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడ ఉంటాయి మొత్తం లింక్స్ అన్నీ. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.